ముందర మీ ల్యాప్టాప్ని మన యూఐ ప్రోగ్రామింగ్కి రెడీ చేసుకోవాలి కదా. సో హౌ టు మేక్ అవర్ సిస్టమ్ రెడీ ఫర్ యూఐ ప్రోగ్రామింగ్. ఫస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్స్ కానీ మీ దగ్గర ఉన్నటువంటి సిస్టమ్స్ కానీ మన యూఐ ప్రోగ్రామింగ్కి ఎలా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ కాన్సెప్ట్ ఇవాళ ఈ ఏమేమి సాఫ్ట్వేర్స్ కావాలి, ఏమేమి సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలి అని ఫస్ట్ చెప్పిన తర్వాత నేను అటు క్లాసు కంటిన్యూ చేస్తాను. ఓకేనమ్మా? రైట్. ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మన ప్రోగ్రామింగ్ అంతా కూడా మనం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాము అంటే విజువల్ స్టూడియో కోడ్. వాట్ ఈస్ దట్ సాఫ్ట్వేర్ నేమ్? విజువల్ స్టూడియో కోడ్. ఈ విజువల్ స్టూడియో కోడ్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మనం కంప్లీట్ యూఐ ప్రోగ్రామింగ్ అంతా చేస్తాం. ఓకేనామా? రైట్ సార్. ఇప్పుడు ఈ విజువల్ స్టూడియో కోడ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి సార్ మన సిస్టంలో? రైట్. ఫస్ట్ మీరు అందరూ కూడా గూగుల్ ఓపెన్ చేయండి. 1 minute. రైట్. మీరు అందరూ కూడా గూగుల్ ఓపెన్ చేయండి. google.com వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ రెజ్యూమే కూడా నేనే మీకు ప్రిపేర్ చేసి ఇస్తానమ్మా. పోర్ట్ఫోలియో వెబ్సైట్ కూడా నేనే డిజైన్ చేసి ఇస్తాను. ఎవ్రీథింగ్ నేనే ఇస్తాను. ఇంకా మీకు వచ్చేవి ఇంకా చాలా చెప్పలేదు నేను, ఎందుకంటే క్లాస్ ఇంకా టైం లేదు కాబట్టి. రేపటి క్లాస్లో మిగిలిన ఇంకా మీకు వచ్చే అడ్వాంటేజెస్ అన్ని కూడా నేను చెప్తాను. ఓకేనామా? రైట్. సో గూగుల్ సెర్చ్ ఇంజిన్లోకి వచ్చి అందరూ కూడా మీ యొక్క ల్యాప్టాప్లో కానీ మీ సిస్టంలో కానీ www.google.com వెబ్సైట్ ఓపెన్ చేసి ఏమని టైప్ చేయాలి? విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేయాలి. ఏమని టైప్ చేయాలి? విజువల్ స్టూడియో కోడ్ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే మీకు ఇలాగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 టైప్స్ ఆఫ్ విజువల్ స్టూడియో కోడ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్ మన ఐకాన్ సింబల్ ఇలా కనిపిస్తుంది. ఇది ఒక విజువల్ స్టూడియో కోడ్. ఇది 1 టైప్. నెక్స్ట్ విజువల్ ఇంకా కొంచెం పేజ్ ఇలా డౌన్ స్క్రోల్ చేస్తే ఇంకొక విజువల్ స్టూడియో కోడ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఇది అనదర్ టైప్ ఆఫ్ విజువల్ స్టూడియో కోడ్. ఇది ఎందుకు అంటే ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీది. ఇది దేనికోసం అంటే .NET ప్రోగ్రామింగ్ డిజైన్ చేయడానికి. ఓకేనా? ఇది .NET ప్రోగ్రామింగ్ డిజైన్ చేయడానికి ఈ విజువల్ స్టూడియో కోడ్ సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకోకూడదు. రైట్. మరి మనం ఏ విజువల్ స్టూడియో కోడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఈ పైనుంచోండి టాప్లో ఈ విజువల్ స్టూడియో కోడ్ యూఐ ప్రోగ్రామింగ్ చేయడానికి కావాల్సిన విజువల్ స్టూడియో కోడ్ ఇలా ఉంటుంది. దాని ఐకాన్ ఇలా ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు దీని మీద కనుక మీరు డబల్ క్లిక్ కనుక చేస్తే ఇలా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అర్థమవుతోందా? స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. మీకు అవసరమైతే అందరూ కూడా నాకు ఒక మెసేజ్ పెడితే ఈ క్లాస్ వీడియో రికార్డింగ్ కూడా మీకు పంపిస్తాను. మీకు ఇంకా తెలియకపోతే చూస్తూ చేసుకోవచ్చు. ఓకేనా అమ్మా? రైట్. ఇప్పుడు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకేనా? ఈ డౌన్లోడ్ ఫర్ విండోస్ ఆప్షన్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే మీకు ఇలాగా విజువల్ స్టూడియో కోడ్ సాఫ్ట్వేర్ మీకు డౌన్లోడ్ అవుతుంది మీ సిస్టంలో. ఓకేనమ్మా? విజువల్ స్టూడియో కోడ్ మీ సిస్టంలో ఇలా డౌన్లోడ్ అవుతుంది. అర్థమవుతోందా? రైట్. వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు నాకు డౌన్లోడ్ కంప్లీట్ అవుతుంది. పైన చూడండి, ఇక్కడ చూడండి, ఇదిగో డౌన్లోడ్ అవుతుంది. 91% అయింది. 92, 93, 94. ఓకేనా? రైట్. సో డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇది ఎక్కడ ఉంటుంది సార్? డౌన్లోడ్ అయినటువంటి ఈ సాఫ్ట్వేర్ మన డౌన్లోడ్స్ ఫోల్డర్లో ఉంటుంది. మీ సిస్టంలో డౌన్లోడ్స్ అనే ఫోల్డర్ ఉంటుంది చూడండి. ఆ డౌన్లోడ్స్ ఫోల్డర్లో డౌన్లోడ్ అయినటువంటి సాఫ్ట్వేర్ మీకు ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే దీని మీద డబల్ క్లిక్ చేయాలి. డబల్ క్లిక్ చేయగానే మీకు ఇలా ఇనిషియేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక విండో వస్తుంది. ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే చాలా జాగ్రత్తగా వినండి. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఐ యాక్సెప్ట్ ద అగ్రిమెంట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, మీరు ఏమి చేయొద్దు. నెక్స్ట్ మీద అలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఏమి చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ ఎక్కడ కనిపిస్తే డౌన్లో నెక్స్ట్ బటన్,
మళ్ళా నెక్స్ట్ ఇంకో ఇక్కడ డౌన్లో మళ్ళా నెక్స్ట్ బటన్. మీకు డెస్క్ టాప్ మీద ఒక ఐకాన్ కావాలనుకోండి, మనం ఈజీగా ఓపెన్ చేసుకోవడానికి క్రియేట్ ఏ డెస్క్ టాప్ ఐకాన్ మీద టిక్ చేయండి. ఓకేనా? అవసరం లేదనుకోండి, ఇది టిక్ చేయవలసిన అవసరం లేదు. మళ్ళీ ఏం చేయాలి సార్? మళ్ళా నెక్స్ట్ బటన్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఇన్స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇన్స్టాల్ అనే ఆప్షన్, ఈ ఇన్స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? సో మన సిస్టంలో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోతుంది. రైట్, ఇక్కడ దాకా అందరికీ ఓకేనా అమ్మా? వెరీ గుడ్. అందరికీ అర్థమైందా అమ్మా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌన్లోడ్ దగ్గర నుంచి ఇన్స్టలేషన్ దాకా. శ్రీలక్ష్మి, ఎజ్రా, వెంకటేష్, ఓకేనా? దివ్య, ప్రిసిల్లా, సరస్వతి, దినేష్, శిరీష, ఓకేనమ్మా? గోపి, వరలక్ష్మి, ఓకే. ఆల్రెడీ విఎస్ కోడ్ ఉంటే నో ప్రాబ్లం. లోకేష్, అర్థమైందా అమ్మా? మహేష్, మణికంఠ, మౌనిక, ప్రసన్న, సోమశేఖర్, ఇజ్ ఇట్ క్లియర్? ప్రజిత్ కుమార్, ప్రణతి, ఓకేనా అమ్మా? మౌనిక, రాజు, రవితేజ, రవివర్మ, శివ, సౌజన్య, శ్రావణి, శ్రీవిద్య. అమ్మ శ్రావణి, ఇది మీకు పంపించాను సిలబస్, ఓకేనమ్మా? శ్రీవిద్య, టీనస్, తేజేష్, వీరారెడ్డి, స్వామినాయుడు, ఏడుకొండలు, ఓకేనమ్మా? రైట్, ఓకే. సో ఇలాగ మీకు సిస్టంలో సాఫ్ట్వేర్ అన్నది మీకు ఇలాగ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ కనుక మీ డెస్క్ టాప్ మీద కనుక చూస్తే ఇలా మీకు ఒక ఫోల్డర్ క్రియేట్, ఒక షార్ట్ కట్ ఐకాన్ క్రియేట్ అయి ఉంటుంది. ఒక విజువల్ స్టూడియో కోడ్ ఐకాన్ మీకు ఇలాగా డెస్క్ టాప్ మీద క్రియేట్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ విజువల్ స్టూడియో కోడ్ ఐకాన్ కనుక మీ డెస్క్ టాప్ మీద కనుక కనిపిస్తే మీ సిస్టంలో విజువల్ స్టూడియో కోడ్ సాఫ్ట్వేర్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది అని అర్థం. ఇప్పుడు ఈ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేయగానే మీకు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ స్క్రీన్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మీకు ఇప్పుడు నా దాంట్లో ఆల్రెడీ నాకు ప్రోగ్రామింగ్ స్క్రీన్ వచ్చేసింది. మీకు అనుకోండి ఒక వెల్కమ్ స్క్రీన్ వస్తుంది. ఓకేనా? డౌన్లో స్కిప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. ఓకే, చూపిస్తాను చూడండి, 1 minute. ఓకేనా? మీకు వెల్కమ్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. వెల్కమ్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ వెల్కమ్ స్క్రీన్ ఇలా కనిపించిన తర్వాత మనం ఫస్ట్ ఫైల్లోకి వచ్చి ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయాలి. ఫైల్లోకి వచ్చి అంటే మనం ఇప్పుడు ఇక్కడ దాకా అందరికీ అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ స్క్రీన్ మీరు మీ డెస్క్ టాప్ మీద ఉన్నటువంటి విజువల్ స్టూడియో కోడ్ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేస్తే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. మీకు ఎవరికైనా డిఫరెంట్ స్క్రీన్ కనిపించింది అంటే డౌన్లో స్కిప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ స్కిప్ ప్రెస్ చేస్తూ వెళ్ళిపోండి. మీకు ఎవరికైనా డిఫరెంట్ స్క్రీన్ కనిపిస్తే డౌన్లో స్కిప్ అనే ఆప్షన్ కానీ నాట్ నో ఆప్షన్ కానీ ఏముంటే అది మీరు క్లిక్ చేయండి. ఓకేనా? రైట్, ఇక్కడ దాకా అందరికీ ఓకే కదా? రైట్. మీకు ఒకవేళ కనుక థీమ్ కనుక బ్లాక్ థీమ్ కనుక ఉందనుకోండి, అంటే మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలి అంటే ఇలా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫైల్ అనే ఆప్షన్ చూడండి టాప్లో, ఫైల్ అనే ఆప్షన్. ఈ ఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ థీమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. థీమ్ అనే ఆప్షన్ అంటే ఫస్ట్ టైం మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అది మనం ఎలా చేంజ్ చేసుకోవాలి? పైన ఫైల్ ఆప్షన్ ఉందా మెనూలో, ఈ ఫైల్ ఆప్షన్లోకి వచ్చి ప్రిఫరెన్సెస్ అనే ఆప్షన్లోకి వచ్చి థీమ్, ఈ థీమ్ అనే ఒక ఆప్షన్ మీద సెలెక్షన్ చేసుకుని నెక్స్ట్ కలర్ థీమ్ అని వస్తుంది. ఈ కలర్ థీమ్ మీద కనుక క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డార్క్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇలాంటి డార్క్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. మీకు ఇనీషియల్గా ఇలాంటి డార్క్ బ్యాక్గ్రౌండే ఉంటుంది. లేదు సార్ నాకు డార్క్ బ్యాక్గ్రౌండ్ ఇష్టం అంటే మీ ఇష్టం. లేదు సార్ నేను వైట్ బ్యాక్గ్రౌండ్ కావాలి అంటే మళ్ళీ ఫైల్లోకి వచ్చి ప్రిఫరెన్సెస్లోకి వచ్చి థీమ్ ఆప్షన్ మీద సెలెక్షన్ చేసుకుని
కలర్ థీమ్ సెలెక్షన్ చేసుకొని ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ లైట్ అని ఉంచోండి. లైట్, ఈ లైట్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీకు కలర్ ఇలా చేంజ్ అవుతుంది. ఓకేనా అందరికీను? ఇది సక్సెస్ఫుల్గా మన సిస్టంలో విజువల్ స్టూడియో కోడ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. రైట్ సార్, ఇంకా విజువల్ స్టూడియో కోడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు డౌన్లోడ్ వన్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ ఏంటి అంటే దట్ ఎక్స్టెన్షన్ నేమ్ ఈజ్ లైవ్ సర్వర్. లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. మన యొక్క విజువల్ స్టూడియో కోడ్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సరే, ఈ లైవ్ సర్వర్ అనే ఎక్స్టెన్షన్ ఎందుకు, ఏం చేస్తుంది అని మీరు అడిగితే చాలా జాగ్రత్తగా వినండి. నేను మీకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్తాను. ఎప్పుడైనా కూడా మీరు రేపు సాఫ్ట్వేర్ కంపెనీలో యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ కింద జాయిన్ అయిన తర్వాత ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో 2 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. మనకి ఎన్ని సర్వర్స్ ఉంటాయి? 2 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సర్వర్ అంటే ఏంటి సార్? మన యొక్క ప్రోగ్రామింగ్ కోడ్ ఎందులో అయితే మనం ఇన్స్టాల్ చేసి మనం ప్రోగ్రామ్ అంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేసిన తర్వాత మన కోడ్ని ఎందులో అయితే రన్ చేస్తామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సర్వర్. ఓకే, మన సాఫ్ట్వేర్ కంపెనీలో ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి అంటే 2 టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద 2 టైప్స్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ ప్రొడక్షన్ సర్వర్. ఏంటది? ఫస్ట్ సర్వర్ ఏంటి? ప్రొడక్షన్ సర్వర్. సెకండ్ టైప్ ఆఫ్ సర్వర్ ఈజ్ డిప్లాయ్మెంట్ సర్వర్. వాట్ ఈస్ దట్ సెకండ్ టైప్ ఆఫ్ సర్వర్? డిప్లాయ్మెంట్ సర్వర్. ఓకే, అంటే ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి సార్? ఆ ప్రొడక్షన్ సర్వర్ విత్ ఇన్ మన కంపెనీ లిమిట్స్ వరకే ఉంటుంది దాని యొక్క కనెక్షన్. అంటే మన కంపెనీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాత్రమే ఆ యొక్క సర్వర్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్రొడక్షన్ సర్వర్. డిప్లాయ్మెంట్ సర్వర్ ఏంటి అంటే క్లయింట్ యొక్క సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టీసీఎస్లో వర్క్ చేస్తున్నారు. మీరు ఒక ఎస్బీఐ కనుక మీరు ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశారనుకోండి, ఆన్లైన్ ఎస్బీఐ. మనకి ఇప్పుడు క్లయింట్ ఎవరు? ఎస్బీఐ. మనం టీసీఎస్లో వర్క్ చేస్తున్నాము. క్లయింట్ ఎస్బీఐకి మనం ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఇచ్చాం. ఇక్కడ చూడండి, SBI.SBI నుంచోండి చివరిలో. మనం జనరల్గా .com లేకపోతే .in, .net ఇవి చూస్తాం ఎక్స్టెన్షన్ నేమ్ లాస్ట్లో. కానీ ఇక్కడ చూడండి .SBI అని ఉంది. అంటే ఇది స్పెషల్గా ఎస్బీఐ క్లయింట్ యొక్క సర్వర్. అంటే దీన్నే మనం ఏమని పిలవాలి? డిప్లాయ్మెంట్ సర్వర్. అంటే మనం ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మన యొక్క ప్రాజెక్ట్ని పట్టుకొచ్చి క్లయింట్ యొక్క సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం. క్లయింట్ సర్వర్ని మన డిప్లాయ్మెంట్ సర్వర్ అంటాం. మన కంపెనీ సర్వర్ని మన ప్రొడక్షన్ సర్వర్ అంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు మన కోడ్ ఫస్ట్ మనం మన టెస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కోడ్ని టెస్ట్ చేస్తారు కదా. టెస్ట్ చేసేటప్పుడు ప్రొడక్షన్ సర్వర్లో ప్లేస్ చేసి టెస్ట్ చేస్తారు. టెస్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ కోడ్ని ఇలా తీసుకెళ్ళి డిప్లాయ్మెంట్ సర్వర్లో ప్లేస్ చేస్తారు. ఫస్ట్ ఇనీషియల్గా ప్రొడక్షన్ సర్వర్లో ఉంటుంది. ప్రొడక్షన్ సర్వర్లో ఉన్న కోడ్ని ఇలా తీసుకెళ్ళి ఎక్కడ ప్లేస్ చేస్తారు? డిప్లాయ్మెంట్ సర్వర్లో ప్లేస్ చేస్తారు. అంటే ఇది ఫైనల్ డెస్టినేషన్ అనమాట. రైట్, ఇప్పుడు మరి మనం మన ప్రొడక్షన్ సర్వర్ వేరు, డిప్లాయ్మెంట్ సర్వర్ వేరు. మరి డిప్లాయ్మెంట్ సర్వర్లో మన కోడ్ని ప్లేస్ చేసిన తర్వాత రెస్పాన్సివ్నెస్, అలైన్మెంట్, మన కోడ్ యొక్క అలైన్మెంట్, మన కోడ్లో ఉన్న బటన్స్, అర్థమైందా? టెక్స్ట్ బాక్సెస్ యొక్క లేఅవుట్ అంతా కూడా చేంజ్ అయిపోయే అవకాశం ఉంటుంది కదా అలైన్మెంట్. ఆ అలైన్మెంట్ మనం ఫస్టే మన ప్రొడక్షన్ సర్వర్లో ఉన్నప్పుడే మనం చెక్ చేస్తాం. ఓకే, అసలు సర్వర్లో మన కోడ్ ఎలా వర్క్ అవుతుంది? మన లోకల్ సిస్టంలో వర్క్ అవడం వేరు, సర్వర్లో వర్క్ అవడం వేరు. సర్వర్లో వర్క్ చేసిన తర్వాత అంటే ప్లేస్ చేసిన తర్వాత మన యొక్క ఎలిమెంట్స్ యొక్క లేఅవుట్ చేంజ్ అయిపోయింది అనుకోండి, మనం ఎంత మంచి ప్రాజెక్ట్ చేసినా ఉపయోగం లేదు. అంటే మన కోడ్ సర్వర్లో ప్లేస్ చేసిన తర్వాత ఎలా వర్క్ అవుతుందో మనం డెవలప్మెంట్ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలి. అలా డెవలప్మెంట్ స్టేజ్లోనే చెక్ చేసుకోవడానికి ఉపయోగపడే ఎక్స్టెన్షన్ ఏంటి? లైవ్ సర్వర్. ఏంటమ్మా ఎక్స్టెన్షన్ నేమ్? లైవ్ సర్వర్. అంటే మీ అందరికీ ఇక్కడ కింద ఈ బటన్ కనిపిస్తుంది చూడండి, గో లైవ్ అనే బటన్. ఇది మీకు ఉండదు. అది ఎలా వస్తుంది అంటే ఇక్కడ చూడండి, మీరు విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత
మీకు లెఫ్ట్ సైడ్ 4 స్క్వేర్స్ ఉన్నాయి చూడండి. ఇదిగో ఇలా కనిపిస్తాయి. 4 స్క్వేర్స్ కనిపిస్తున్నాయా? ఇది ఎక్స్టెన్షన్స్ అన్ని ఇందులో ఉంటాయి. అర్థమైందా? అప్పుడు మీరు విజువల్ స్టూడియో కోడ్ ఇన్‌స్టాలేషన్ సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత ఈ 4 స్క్వేర్ బాక్సెస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది పైన. సెర్చ్ బాక్స్. ఇందులోకెళ్ళి లైవ్ సర్వర్ అని టైప్ చేయాలి. ఏమని టైప్ చేయాలి? లైవ్ సర్వర్. లైవ్ సర్వర్ చాలా కనిపిస్తాయి. అంటే ఇదేంటి అంటే ఒక ప్లే స్టోర్‌లో యాప్స్ ఎలా కనిపిస్తాయి? అంటే మనం మన సిస్టమ్‌లో మన యొక్క మొబైల్ ఫోన్‌లో యాండ్రాయిడ్ ఓఎస్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ కనిపిస్తుంది కదా! దాంట్లో యాప్స్ చాలా ఉంటాయిగా. అలాగే ఎక్స్‌టెన్షన్స్ విజువల్ స్టూడియో కోడ్‌లో చాలా ఉంటాయి. కానీ అన్ని ఎక్స్‌టెన్షన్స్ సరిగ్గా వర్క్ చేయవు. అంటే ఇప్పుడు లైవ్ సర్వర్ నేమ్‌తో చాలా ఎక్స్‌టెన్షన్స్ వచ్చాయి. సక్సెస్‌ఫుల్‌గా వర్క్ అయ్యే లైవ్ సర్వర్ ఏంటి అంటే దీని యొక్క ఆథర్ పేరు రిట్విక్ డే అని ఉంటుంది కింద. ఓకేనా? ఇది ఎంతమంది ఇన్‌స్టాల్ చేసుకున్నారు? 58.9 మిలియన్ మెంబర్స్ చూడండి ఇక్కడ. కనిపిస్తోందా? 58 రైట్ సైడ్ వచ్చింది చూడండి. 58.9 మిలియన్ మెంబర్స్. ఇది చూడండి 1.6 మిలియన్ మెంబర్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇది చూడండి 1.2 మిలియన్ మెంబర్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అంటే ఎప్పుడైనా కూడా ఒక యాప్ బెస్ట్ యాప్ అని మనం ఎలా చెప్తాం ప్లే స్టోర్‌లో కూడా ఎంతమంది ఇన్‌స్టాల్ చేసుకున్నారో చూడాలి. ఆ యొక్క ఎక్స్‌టెన్షనే బెస్ట్. సో, ఇప్పుడు లైవ్ సర్వర్ 58.9 మిలియన్ మెంబర్స్ ఇన్‌స్టాల్ చేసుకున్నటువంటి ఈ లైవ్ సర్వర్ ఆథర్ పేరు రిట్విక్ డే. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకిక్కడ ఇన్‌స్టాల్ అనే బటన్ కనిపిస్తుంది. నాకైతే అన్‌ఇన్‌స్టాల్ బటన్ కనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసేసుకున్నాను కాబట్టి. మీకేముంటుంది? ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఇన్‌స్టాల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేస్తే మీ సిస్టమ్‌లో లైవ్ సర్వర్ సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. ఓకే. లైవ్ సర్వర్ సక్సెస్‌ఫుల్‌గా ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఒక్కసారి మీ విజువల్ స్టూడియో కోడ్‌ని క్లోజ్ చేసేసి ఓకేనా? మీ విజువల్ స్టూడియో కోడ్‌ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేస్తే అప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ మీ విజువల్ స్టూడియో కోడ్‌ని ఒకసారి క్లోజ్ చేసేయండి. మళ్ళా అప్పుడు ఓపెన్ చేయండి. అప్పుడు మీ విజువల్ స్టూడియో కోడ్ సర్వర్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడి దాకా అందరికీ అర్థమైందా? ఓకే. ఇప్పుడు సార్ విజువల్ స్టూడియో కోడ్ సర్వర్ మన సిస్టమ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. లైవ్ సర్వర్ ఎక్స్‌టెన్షన్ కూడా మన సిస్టమ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. ఇక్కడ మీకు డౌన్‌లో గో లైవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కనిపిస్తే లైవ్ సర్వర్ కూడా ఎక్స్‌టెన్షన్ కూడా మీ సిస్టమ్‌లో సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయినట్టు. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఈ 5 మంత్స్ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మన ప్రాజెక్ట్స్, మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్‌లో ప్లేస్ చేయాలి. దానికోసం మీరు ఏం చేస్తారు అంటే న్యూ ఫోల్డర్ డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్ నేమ్ ఏం పెట్టుకుంటారు? మీ ఇష్టం. ఫుల్ స్టాక్ యూఐ అని పెట్టండి. ఏం పెడతాం మనం? ఫుల్ స్టాక్ యూఐ అని పెట్టండి. ఓకేనా? రైట్. సో, ఆల్రెడీ నా దాంట్లో ఒక ఫుల్ స్టాక్ యూఐ ఉంది. మళ్ళా సేమ్ నేమ్‌తో పెట్టడం కుదరదు కాబట్టి నేను ఫస్ట్ దీన్ని రిమూవ్ చేసేస్తాను. ఇది ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది అని చెప్తోంది. ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసేసి నేను రిమూవ్ చేసేసి మళ్ళా క్రియేట్ చేస్తాను. ఓకేనా? రైట్. దీన్ని రిమూవ్ చేసేయండి. ఓకే. సర్లేండి. నేనైతే నేనేమని రీనేమ్ చేస్తాను అంటే ఫుల్ స్టాక్ యూఐ మీరు 22 బ్యాచ్ కదా! 22 బ్యాచ్ అని పెడతాను. ఓకేనా? నా డెస్క్‌టాప్ మీద ఫుల్ స్టాక్ యూఐ ఓకే. 22 అని పెడతాను. ఇది మీ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు క్రియేట్ చేసిన ఫోల్డర్. ఓకే. సో, ఒక ఎంప్టీ ఫోల్డర్ ఇలా మీరు డెస్క్‌టాప్ మీద క్రియేట్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ పైన ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఫైల్ అనే ఆప్షన్. ఈ ఫైల్ అనే ఆప్షన్‌లోకొచ్చి ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే మీ డెస్క్‌టాప్ మీద ఉన్న ఫుల్ స్టాక్ యూఐ 22 బ్యాచ్ ఓపెన్ చేయండి. ఓకేనా అందరికీను? రైట్. అప్పుడు మీకిలా ఒక మెసేజ్ కనిపిస్తుంది. యెస్ ఐ ట్రస్ట్ ద ఆథర్స్ మీద క్లిక్ చేయండి. ఇలా ఒక విండో ఓపెన్ అయ్యి యెస్ ఐ ట్రస్ట్ ద ఆథర్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు టోటల్‌గా మన ల్యాప్‌టాప్‌ని మనం యూఐ ప్రోగ్రామింగ్ చేయడానికి రెడీ చేసుకున్నాము. ఓకేనా? రైట్.
ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ ఫుల్ స్టాక్ యూఐ ఫోల్డర్లో ఫస్ట్ మనం ఒక ఎంటీ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ప్రతి ప్రోగ్రామ్కి ఒక్కొక్క ఫైల్లో చేయండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఒక ఎంటీ ఫైల్ ఉంచోండి. న్యూ ఫైల్ అనే ఒక ఆప్షన్ చూడండి. ఇక్కడ నేను కనిపిస్తుందా? దీని మీద కనుక క్లిక్ చేస్తే మీకు ఒక ఫైల్ కనిపిస్తుంది. ఇది ఎంటీ ఫైల్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఒక నేమ్ పెట్టండి. ఏం పెడదాం ఫస్ట్? program1.html. ఓకేనా? రైట్. మీకు మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. సార్ మీకైతే ఇక్కడ ఐకాన్ కనిపించింది సార్ program1.html అని మీరు క్రియేట్ చేసిన తర్వాత మీకు ఒక ఐకాన్ కనిపించింది సార్. మరి నాకు ఇలా ఐకాన్ ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు అంటే నేను ఇంకొక ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ ఎక్స్టెన్షన్ నేమ్ ఏంటి అంటే విఎస్ కోడ్ ఐకాన్స్. ఎక్స్టెన్షన్ నేమ్ ఏంటి? విఎస్ కోడ్ ఐకాన్స్. ఇది ఎందుకంటే మన కోడ్ని కొంచెం కలర్ఫుల్గా చేస్తుంది. అంటే మనం ఇప్పుడు యుఐ ప్రోగ్రామింగ్లో చాలా ఫైల్స్ క్రియేట్ చేయవలసి వస్తుంది. డిప్లాయ్మెంట్ ఫైల్స్, ప్రోగ్రామింగ్ ఫైల్స్, రేపు రియాక్ట్కి సంబంధించిన ఫైల్స్. ఓకేనా? మళ్ళీ రియాక్ట్లో ఉన్నటువంటి లైబ్రరీ ఫైల్స్. ఈ ఫైల్స్ అన్నీ మనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. ఆ పక్కన ఐకాన్ కనిపించింది అనుకోండి, ఇది HTML5 అనమాట. అంటే ఇది HTML5కు సంబంధించిన కోడ్ అని చెప్పడానికి. ఇలాగా మీకైతే ఐకాన్స్ రావు, మీకైతే యారో మార్క్ వస్తుంది. మీకు కూడా ఐకాన్స్ కావాలి అంటే విఎస్ కోడ్ ఐకాన్స్ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. విఎస్ కోడ్ ఐకాన్స్. ఆథర్ ఎవరు? విఎస్ కోడ్ ఐకాన్స్ టీమ్. చాలా ఉంటాయి ఎక్స్టెన్షన్స్. ఇందులో కొన్ని డూప్లికేట్ ఉంటాయి, కొన్ని వర్క్ చేయని ఉంటాయి. మనం ఒరిజినల్ అయితే విఎస్ కోడ్ ఐకాన్స్ టీమ్ అని ఉంటుంది. ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు కనిపించేది ఐకాన్. కంగారు పడకండి. ఒక్కసారి మీరు క్లోజ్ చేసి మళ్ళా ఆన్ చేస్తే కింద యాక్టివేట్ అని చెప్పి ఒక విండో కనిపిస్తుంది. యాక్టివేట్ దాని మీద క్లిక్ చేయండి. మీకు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే వర్క్ అయిపోదు. అది యాక్టివేట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే మీరు సిస్టమ్ రీస్టార్ట్ చేసేదాకా యాక్టివేట్ అవ్వదు. కాబట్టి ఇప్పుడు దాని నెసెసిటీ అంత లేదు. కాబట్టి మీరు కంగారు పడకండి. మీకైతే ప్రజెంట్ ఒక యారో మార్క్ మాత్రమే కనిపిస్తుంది. ఓకేనా? రైట్. ఇంకా నెక్స్ట్ సార్ ఇప్పుడు ఇక్కడ మనం ఫాంట్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫాంట్ టైప్ చేశాను కదా, ఫాంట్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే ఎలాగ సార్? మీరు కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుని, కంట్రోల్ బటన్ క్లిక్ చేసి పట్టుకుని ప్లస్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. మైనస్ బటన్ మీద క్లిక్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఫాంట్ ఇంక్రీజ్ చేయాలి అంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుని ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా ఇంక్రీజ్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇక్కడ దాకా అందరికి ఎవ్రీథింగ్ క్లియర్ కదా? ఇప్పుడు మీకు సార్ మనం ప్రోగ్రామ్ చేయాలి అంటే, HTML ప్రోగ్రామ్ చేయాలి అంటే కంపల్సరీ ఒక టెంప్లేట్ అవసరం. అది స్టాండర్డ్ టెంప్లేట్. ఎందుకు సార్ ఆ స్టాండర్డ్ టెంప్లేట్? మనకి రేపు మన ప్రోగ్రామింగ్ మనం ఒక్కలమే చూడం. టెస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు, డిప్లాయ్మెంట్ టీమ్ వాళ్ళు చూస్తారు, డిఫరెంట్ మనకి ఏం చూస్తారు? డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మన ప్రోగ్రామ్ని చెక్ చేస్తారు. సో మన ప్రోగ్రామ్ యాజ్ పర్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి. అలా స్టాండర్డ్స్ ప్రకారం ఉండాలి అంటే ఒక టెంప్లేట్ కంపల్సరీ ఉండాలి. ఆ టెంప్లేట్ ఎలా వస్తుంది అంటే మీ సిస్టమ్ మీద ఉన్నటువంటి 1 నెంబర్ పైన ఉన్న ఎక్సలమేటరీ సింబల్ టైప్ చేయండి. ఎక్సలమేషన్ సింబల్ టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఓకేనా? ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మీకు ఇలాగా స్టాండర్డ్ టెంప్లేట్ ఇలా వస్తుంది. హెడ్, బాడీకి మీరు ఏం రాయక్కర్లేదు, డైరెక్ట్ బాడీలో మీరు కోడ్ రాసేయచ్చు. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? రైట్. నిన్న మనం ఓకేనా, ఇక్కడ దాకా అందరికీ అర్థమైందమ్మా? ఇన్స్టలేషన్ చూసాము, మళ్ళీ మన ఎక్స్టెన్షన్స్ ఇన్స్టలేషన్ చూసాము. నెక్స్ట్ ఒక ఎంటీ టెంప్లేట్ ఎలా చేయాలో తెచ్చుకున్నాం. ఇంక ఇక్కడ నుంచి మీకు కనుక సరిపోయి వచ్చింది అనుకోండి, ఇంకా మీరే ప్రోగ్రామ్ చేయడానికి మీ యొక్క ల్యాప్టాప్, మీ సిస్టమ్ రెడీగా ఉంది అని అర్థం. ఓకేనా? రైట్. సో ఇక్కడ దాకా అందరికీ ఓకే అయితే నిన్న మనం క్లాస్లో ఈ మెటా గురించి చెప్పుకుంటున్నాం. ఓకేనా? రైట్. నిన్న క్లాస్లో మనం ఈ మెటా కాన్సెప్ట్ చెప్పుకుంటున్నాం.
మెటా. మెటా అంటే ఏం చెప్పుకున్నామమ్మా? మెటా రిఫర్స్ టు మెటా డేటా. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెటా డేటా? చెప్పండి నాకు. సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెటా డేటా? మెటా డేటా అంటే మీరు ఎప్పుడైనా విన్నారమ్మా మెటా డేటా అనే వర్డ్? ఓకే. మెటా డేటా ఏం చెప్తుంది అంటే టుడే డేట్ సో మన బాడీ మన హెడ్ ఎలిమెంట్లో ఉన్నటువంటి మెటా గురించి చెప్పుకుంటున్నాం. ఓకే, మెటా. మెటా ఏం చెప్తుంది? ఈ యొక్క హెడ్ సెక్షన్లో మెటా ఎలిమెంట్ గురించి చెప్పుకుంటున్నాం. రైట్. ఈ మెటా ఎలిమెంట్ ఏం చెప్తుంది అంటే మెటా డేటా ఈజ్ ఇన్ఫర్మేషన్ about our page given to the browser. అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ మెటాలోనే మన యొక్క పేజ్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా బ్రౌజర్కి మన యొక్క ఈ మెటా అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంటి సార్? అంటే మన యొక్క పేజ్కి ఎంత మెమరీ అలొకేట్ చేయాలి, ఓకేనా? మన పేజ్లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఉంది, ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అంటే ఏంటి? ఎయిదర్ మనకి ఇంగ్లీష్ క్యారెక్టర్స్ ఉన్నాయా, లేకపోతే చైనీస్ క్యారెక్టర్స్ ఉన్నాయా, లేదా జపనీస్ క్యారెక్టర్స్ ఉన్నాయా? ఇవి దీన్ని బట్టి అంటే మనం పేజ్ ఎందులో డిజైన్ చేసాం, ఇంగ్లీష్లోనా, లేకపోతే జపనీస్లోనా, లేక చైనీస్లోనా, ఈ అన్ని లాంగ్వేజెస్కి ఎంత మెమరీ అలొకేట్ చేయాలి? మీ అందరికీ ఒక డౌట్ వస్తుంది, సార్ అదేంటి సార్ ప్రతి వెబ్ పేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కదా ఉంటుంది? ఎవరు చెప్పారమ్మా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుందని? అలా ఏమీ లేదు. ఒక్కొక్క పేజ్ చైనీస్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. మీకు చైనీస్ లాంగ్వేజ్లో ఉన్న వెబ్ పేజ్ చూపించనా? రైట్. మీ అందరికీ రియాక్ట్ టెక్నాలజీ అందరికీ తెలుసుగా? చూడండి, j.react.dev ఈ పేజ్ ఓపెన్ చేయండి. ఇది ఏ లాంగ్వేజ్లో ఉంది? చైనీస్ లాంగ్వేజ్లో ఉంది. చూడండి, కనిపిస్తుందా? చదవండి, ఇది ఏముందో చదువుతారా? ఇక్కడ ఏముందో? సో ఈ పేజీ అంతా కూడా చైనీస్ లాంగ్వేజ్లో ఉంది. అంటే ఒక్కొక్క పేజ్ చైనీస్ లాంగ్వేజ్లో రాసామనుకోండి, దానికి మెమరీ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క మెమరీ లెంత్గా అంటే ఎక్కువ మెమరీ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మన పేజ్ కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉందనుకోండి, ఎంత మెమరీ అలొకేట్ చేయాలి ప్రతి క్యారెక్టర్కి? 8 బిట్స్ ఆఫ్ మెమరీ. దాన్నే మనం ఏమంటాము? యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాట్. యూటీఎఫ్ అంటే ఏంటమ్మా? యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాట్. అంటే మనం కనుక ఈ వెబ్ అప్లికేషన్ని, వెబ్ పేజ్ని కనుక ఇంగ్లీష్ లాంగ్వేజ్లో డిజైన్ చేసామనుకోండి, మన యొక్క కోడ్లో మెటా ఎలిమెంట్ లోపల ఏమని రాయాలి? UTF-8 అని రాయాలి. అంటే దీని మీనింగ్ ఏంటి? ప్రతి క్యారెక్టర్కి, నా పేజీలో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్కి 8 బిట్స్ ఆఫ్ మెమరీని అలొకేట్ చేయమని చెప్పాలి. ఓకేనా? రైట్. ఒక్కొక్కసారి మన పేజ్ కనుక జపాన్ కానీ కొరియన్ లాంగ్వేజెస్లో కానీ మనం పేజ్ని కనుక డిజైన్ చేసామనుకోండి, అప్పుడు UTF-16 అని రాయాలి. ఇదేంటి అంటే ఎవ్రీ క్యారెక్టర్కి 16 బిట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేస్తుంది. అలా కాకుండా అరబిక్ కానీ చైనీస్ లాంగ్వేజ్లో కానీ మనం ప్రోగ్రామింగ్ కనుక డిజైన్ చేసామనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే 32 బిట్స్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేయమని చెప్పాలి బ్రౌజర్కి. అంటే UTF-32 అని రాయాలి. అంటే ఇప్పుడు చెప్పండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్యారెక్టర్స్కి ఎంత మెమరీ అలొకేట్ చేయాలి? 8 బిట్స్ ఆఫ్ మెమరీ. అదే జపాన్ కానీ నెక్స్ట్ కొరియన్ కానీ ఈ లాంగ్వేజెస్లో కనుక మన పేజ్ డిజైన్ చేస్తే ఎంత మెమరీ అలొకేట్ చేయమని మనం మెసేజ్ పాస్ చేయాలి బ్రౌజర్కి? 16 బిట్స్. అదే కనుక అరబిక్ కానీ చైనా కానీ చైనీస్ లాంగ్వేజ్లో కానీ మనం వెబ్ పేజ్ని డెవలప్ చేస్తే ఎంత మెమరీ అలొకేట్ చేయమని మనం బ్రౌజర్కి మెసేజ్ పాస్ చేయాలి? 32 బిట్స్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ అసలు ఈ మెసేజ్ మనం ఎలా పాస్ చేస్తాం సార్? ఎలా పాస్ చేయాలి అంటే ఇక్కడ రాయాలి, మెటా ఎలిమెంట్లో రాయాలి. ఏమని రాయాలి? META మెటా క్యారెక్టర్ సెట్ ఈజ్ ఈక్వల్ టు మనం డబల్ కొటేషన్స్లో ఏమని రాయాలి? UTF-8 అని రాయాలి.
అంటే ఇప్పుడు బ్రౌజర్కి ఏ మెసేజ్ పాస్ అవుతుంది? వీఆర్ గోయింగ్ టు డిజైన్ అవర్ పేజ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో యూ హ్యావ్ టు allocate 8 bits ఆఫ్ మెమరీ ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ ప్రెసెంట్ ఇన్ అవర్ పేజ్. ఓకేనా? రైట్. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? మీ ఇష్టం, 8 ఇవ్వచ్చు, 16 ఇవ్వచ్చు, 32 కూడా ఇవ్వచ్చు. సో ఇది టోటల్ హెడ్ సెక్షన్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమేమి యూజ్ చేస్తామో వాటి యొక్క డిస్క్రిప్షన్. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు? మెటా గురించి ఏం చెప్పచ్చు? మెటా డేటా ఈజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ పేజ్ గివెన్ టు ద బ్రౌజర్. నెక్స్ట్ ఇంకేం చేస్తుందమ్మా? మెటా డేటా contains information to make our page responsive. సార్ ఈ మెటా ఎలిమెంట్ లోనే మన పేజ్ని రెస్పాన్సివ్ చేయడానికి కూడా కావలసినటువంటి కోడ్ ఇందులోనే ఉంటుంది. ఎక్కడుంది సార్ మెటా ఎలిమెంట్ లో ఆ కోడ్? ఇదిగో, నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్. చూడండి, బై డిఫాల్ట్ మనకి విజువల్ స్టూడియో కోడ్ ఇస్తుంది ఈ లైన్. మెటా క్యారెక్టర్ సెట్ ఈజ్ ఈక్వల్ టు UTF-8 అని చెప్పి బై డిఫాల్ట్ మనం ఎప్పుడైతే ఎక్స్క్లమేషన్ సింబల్ టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేసామో మనకి విజువల్ స్టూడియో కోడ్ ప్రొవైడ్ చేస్తుంది ఆ టెంప్లెట్లో. మీరు రాయవలసిన అవసరం లేదు. ఒకవేళ లేకపోతే మనం రాయాలి. ఓకేనా? నాకు ఇప్పుడు ఎలాగో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ మెటాలో ఉన్నటువంటి ఇంకొక పాయింట్ ఏంటి? నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్. ఓకేనా? కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విత్ ఇనీషియల్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1.0. దీని మీనింగ్ ఏంటి సార్? ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ కూడా ఇది. మీరు చాలా కాన్సన్ట్రేషన్గా వినాలి. చెప్పండి ఇప్పుడు అక్కడ మీకు ఏం కనిపించింది? వ్యూ పోర్ట్. ఏం కనిపించిందమ్మా లైన్? వ్యూ పోర్ట్. వ్యూ పోర్ట్ అంటే ఏంటి అంటే ఇట్ రిఫర్స్ టు ద డివైస్ స్క్రీన్ టైప్ అండ్ సైజ్. అంటే టైప్ అండ్ సైజ్. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మనం ఒక వెబ్ పేజ్ కానీ ఒక వెబ్ అప్లికేషన్ కానీ డిజైన్ చేసిన తర్వాత ప్రతి యూజర్ కూడా మన అప్లికేషన్ని ల్యాప్టాప్లోనే చూడాలని రూల్ ఏమీ లేదుగా. హీ కెన్ వ్యూ అవర్ వెబ్ పేజ్ ఇన్ ఎయిదర్ మొబైల్ ఫోన్ కావాలంటే కొంతమంది మొబైల్ ఫోన్లో చూస్తారు, కొంతమంది ట్యాబ్లో చూస్తారు, కొంతమంది ల్యాప్టాప్లో చూస్తారు, కొంతమంది సిస్టమ్ పీసీలో మానిటర్లో చూస్తారు. అంటే ఒక్కొక్క డివైస్ యొక్క స్క్రీన్ విత్ డిఫరెంట్గా ఉంటాయి. అవునా కాదా? ఇప్పుడు మనం ఈ లైన్ రాసామనుకోండి, ఏమని? మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్ అని ఈ లైన్ కనుక మన హెడ్ సెక్షన్లో కనుక మెన్షన్ చేస్తే ఈ యొక్క బ్రౌజర్ మన యొక్క వెబ్ పేజ్ని ఏం చేస్తుంది అంటే మనం ఏ డివైస్లో అయితే వ్యూ చేసామో ఆ డివైస్ యొక్క స్క్రీన్ విత్ ఎంత అయితే ఉందో ఆ విత్ సైజుకి ఈక్వల్గా మన పేజ్ని అలైన్మెంట్ చేస్తుంది. ఈ లైన్ రాయలేదనుకోండి మన పేజ్ అలా అలైన్మెంట్ అవ్వదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. అలా రాయినటువంటి వెబ్ పేజెస్ అలైన్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అంటే ఈ మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్, కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఇలా రాయలేదనుకోండి ఆ వెబ్ పేజ్ మనకి రెస్పాన్సివ్నెస్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక చూపిస్తాను చూడండి. ఇది ఒక వెబ్ పేజ్. ఏంటి అంటే ఈ వెబ్ పేజ్ డిజైన్ చేసినప్పుడు విజువల్ స్టూడియో కోడ్లో మెటా ఎలిమెంట్లో నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్ అని రాయకపోవడం వల్ల ఈ వెబ్ పేజ్కి వచ్చినటువంటి డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు నా సిస్టంలో నా యొక్క ల్యాప్టాప్లో బాగానే కనిపిస్తుంది, ఇంకా ల్యాప్టాప్లో కూడా ఇది కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంత స్పేస్ గ్యాప్ వచ్చేసిందో. ఈ స్పేస్ అంతా వేస్ట్ అయిపోయింది కదా మన వెబ్ పేజ్కి. అంటే ఇంత స్పేస్ వేస్ట్ అయిపోయింది ఈ పేజ్కి. నెక్స్ట్ ఇది ఫస్ట్ డిసడ్వాంటేజ్. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు ఇదే పేజ్ని కనుక నేను నా మొబైల్ ఫోన్లో కనుక వ్యూ చేశాను అనుకోండి, చూడండి ఈ యూనివర్సిటీలో కట్ అయిపోయిందా లేదా? చూడండి ఈ మ్యాటర్ అంతా కూడా అసలు ఎక్కడైనా కనిపిస్తుందా ఇక్కడ ఈ ఎడ్జ్లో? అంటే ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూస్తే కొంత స్పేస్ వేస్ట్ అయిపోయింది, మొబైల్ ఫోన్లో చూస్తే కొంత డేటా అన్నది కట్ అయిపోయింది. అవునా కాదా? అదే కనుక నేను ట్యాబ్లో కనుక వ్యూ చేశాను అనుకోండి ఇంకా
ఇంకా నాకు రెస్పాన్సివ్నెస్ అసలు ఉండదు. చూడండి, ఇది ట్యాబ్. ఇక్కడ ఏసీ కనిపిస్తుంది చూడండి, మనకి రైట్ సైడ్. ఏసీ తర్వాత ఏముంది తెలియట్లేదు. అంటే ఇది ఎందుకు ఇలా ఉంది అంటే, వాళ్ళు పేజ్ డిజైన్ చేసినప్పుడు నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్, కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు విత్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విత్, ఇనీషియల్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1.0 అని వాళ్ళు రాయలేదు. సార్ మరి రాస్తే ఈ యొక్క లైన్ కనుక మెన్షన్ చేస్తే ఆ వెబ్ పేజ్ ఎలా ఉంటుంది సార్? ఆ వెబ్ పేజ్ ఎలా ఉంటుంది అంటే, నేను మీకు ఆ వెబ్ పేజ్ కూడా చూపిస్తాను. 1 మినిట్. ఇది చూడండి, ఈ వెబ్ పేజ్ ఎంత రెస్పాన్సివ్గా ఉందో. ఫస్ట్ ఈ వెబ్ పేజ్ని నా ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూస్తున్నాను. చూడండి, ఎక్కడా కూడా స్పేస్ వేస్ట్ అవ్వలేదు. అంటే రైట్ సైడ్ కొంత బార్డర్ మనం ఎలాగో వదిలేయాలి, లెఫ్ట్ సైడ్ కూడా కొంత బార్డర్ వదిలేయాలి. ఎస్, ఆ స్టాండర్డ్ ప్రకారం వాళ్ళు కొంత స్పేస్ వదిలేయాలి. అదేం ప్రాబ్లం కాదు. ఇందాక వెబ్ పేజ్ చాలా రైట్ సైడ్ చాలా స్పేస్ మనకి వదిలేశారు, అది చాలా ప్రాబ్లం. ఓకే, ఇది నా ల్యాప్టాప్ స్క్రీన్ విత్ ఎంత అయితే ఉందో, ల్యాప్టాప్ స్క్రీన్ విత్ ఏంటి, ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా. సో ఈ విత్ అంతా కూడా సక్సెస్ఫుల్గా అలైన్మెంట్ అయింది. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే వెబ్ పేజ్ నేను మొబైల్ ఫోన్లో చూశాను అనుకోండి. ఇదే వెబ్ పేజ్ నేను మొబైల్ ఫోన్లో చూశాను అనుకోండి. చూడండి, మొబైల్ ఫోన్ స్క్రీన్ విత్ ఎంత అయితే ఉందో అంత విత్కి అలైన్మెంట్ అయింది. చూడండి వెబ్ పేజ్ అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి కూడా, అలైన్మెంట్ కూడా ఎంత నీట్గా ఉందో. అదే నేను ఇదే వెబ్ పేజ్ని కనుక ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్యాబ్లో వ్యూ చేశాను అనుకోండి, ట్యాబ్ సైజ్ ఎంత అయితే ఉందో అంత సైజ్కి చూడండి, ట్యాబ్ విత్ ఎంత అయితే ఉందో స్క్రీన్ విత్ అలైన్మెంట్ అయింది చూడండి. సో దిస్ ఇస్ ద అలైన్మెంట్. ఇది ఎందుకు పాసిబుల్ అయింది అంటే బికాస్ ఆఫ్ దిస్ లైన్. ఏంటి ఆ లైన్? మెటా నేమ్ ఈజ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్, కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు విత్, దట్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విత్, ఇనీషియల్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1.0. సార్ ఇనీషియల్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1.0 అంటే ఏంటి? స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1.0 అంటే దాని మీనింగ్ ఏంటి అంటే 100% ఆఫ్ అవర్ కంటెంట్. దాని మీనింగ్ చెప్తాను చూడండి. ఇనీషియల్ స్కేల్ 1.0 అంటే దాని మీనింగ్ ఏంటి అంటే 100% టు షో 100% ఆఫ్ అవర్ కంటెంట్. అంటే మన కంటెంట్ ఎక్కడా కూడా కట్ అయిపోకుండా ఎంత 100% ఎంత కంటెంట్ అయితే ఉందో ఆ కంటెంట్ అంతా కూడా నేను ఏ స్క్రీన్ మీద చూసినా, అది ఏదర్ మొబైల్ ఫోన్ అవనివ్వండి, ల్యాప్టాప్ అవనివ్వండి, ట్యాబ్ అవనివ్వండి, 100% కంటెంట్ కనిపించాలి. అది దాని మీనింగ్. ఇది మీకు తెలుసు, విత్ ఈజ్ ఈక్వల్ టు డివైస్ విత్. ఆ డివైస్ స్క్రీన్ విత్ ఏదైతే ఉందో ఆ విత్ని మనం తీసుకోవాలి. మొబైల్ ఫోన్ అయితే మొబైల్ ఫోన్ విత్ కన్సిడర్ చేయాలి, ట్యాబ్ అయితే ట్యాబ్ విత్ కన్సిడర్ చేయాలి, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్ విత్ కన్సిడర్ చేయాలి. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? సో ఇప్పటిదాకా నిన్న క్లాసు, ఇవాళ క్లాసు మనం కంప్లీట్ హెడ్ సెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నిన్న క్లాస్ ఎవరైనా మిస్ అయితే నేను వాట్సాప్ పంపిస్తాను, రికార్డింగ్ వీడియో. నెక్స్ట్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద మెయిన్ ఇంపార్టెంట్ సెక్షన్, that is body section. What is that section? Body section. సో బాడీ సెక్షన్లో అసలు ఏముంటుంది సార్? బాడీ సెక్షన్లో మనం ఏం చేస్తాము అంటే, నాకు వెబ్ పేజీలో ఏ కంటెంట్ అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వాలో ఆ కంటెంట్ అంతా కూడా మనం బాడీ సెక్షన్లో రాస్తాం. అంటే ఈ హెడ్ సెక్షన్లో రాసింది ఓన్లీ టెక్నికల్ డేటా. టెక్నికల్ డేటా అంటే బ్రౌజర్కి అర్థమయ్యే డేటా. ఈ హెడ్ సెక్షన్లో మనం ఈ యొక్క స్క్రీన్ మీద కనిపించే డేటాని మనం హెడ్ సెక్షన్లో రాయం. ఓకేనా? ఇప్పుడు మన వెబ్సైట్ ఉంది, ఈ స్క్రీన్ మీద ఈ మొత్తం డేటా డిస్ప్లే అవుతుంది చూసారా? ఇదంతా నేను ఎక్కడ రాశాను? ఇన్సైడ్ ద బాడీ సెక్షన్. ఓన్లీ హెడ్ సెక్షన్లో టెక్నికల్ డేటా మాత్రమే ఉంటుంది. రైట్. సో ఇప్పుడు బాడీ సెక్షన్ అంటే ఏం చెప్తాము చెప్పండి? ఇట్ కంటైన్స్ content. It contains content which is used to display in browser workspace. సార్ బ్రౌజర్ వర్క్ స్పేస్ అంటే ఏంటి? ఇది బ్రౌజర్, ఈ టోటల్ ఇదంతా కూడా వర్క్ స్పేస్. ఈ బ్రౌజర్ వర్క్ స్పేస్ ఏంటి అంటే ఈ టోటల్ స్క్రీన్ చూసారా? అంటే
ఈ అడ్రస్ బార్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ఇదంతా వర్క్ స్పేస్. ఈ వర్క్ స్పేస్ లో మీకు ఏదైతే డేటా కనిపించాలో ఆ డేటా అంతా కూడా మనం ఎక్కడ రాయాలి? ఇన్సైడ్ ద బాడీ సెక్షన్. ఇన్సైడ్ ద బాడీ సెక్షన్. ఇప్పుడు నాకు చెప్పండి సార్, బాడీ సెక్షన్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? ఓకేనా, చెప్పండి. బాడీ సెక్షన్ కంటైన్స్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. ఓకే, ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటమ్మా? బ్యాక్గ్రౌండ్ కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం చేస్తుంది అంటే ఇట్ సెట్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ద పేజ్. ఇట్ సెట్స్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ద పేజ్. మన పేజ్కి ఏ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే కావాలో అది ఫస్ట్ మనం ఎక్కడ మెన్షన్ చేయాలి? ఇన్సైడ్ ద బీజీ కలర్ ఎలిమెంట్. బీజీ కలర్ ఎలిమెంట్ లో మనం మెన్షన్ చేయాలి. అంటే సార్ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ ని మనం ఎలా డిఫైన్ చేయాలి సార్? ఎలా డిఫైన్ చేయాలి అంటే బై యూజింగ్ 3 అట్రిబ్యూట్స్. మనం ఎన్ని అట్రిబ్యూట్స్ యూజ్ చేయొచ్చు? 3 అట్రిబ్యూట్స్. అంటే కలర్ ఈజ్ డిఫైన్డ్ బై యూజింగ్ 3 అట్రిబ్యూట్స్. ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ గా కలర్ నేమ్ రాయొచ్చు. సెకండ్ వన్ ఈజ్ కాంటెక్స్చువల్ నేమ్ కూడా రాసి మనం కలర్ ని డిఫైన్ చేయొచ్చు. థర్డ్ అట్రిబ్యూట్ ఈజ్ హెక్సాడెసిమల్ కోడ్. థర్డ్ అట్రిబ్యూట్ ఏంటమ్మా? హెక్సాడెసిమల్ కోడ్. హెక్సాడెసిమల్ కోడ్ ని యూజ్ చేసి కూడా మనం కలర్ ని డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే సమ్ డమ్మీ మ్యాటర్ రాద్దాం. మన వెబ్సైట్ లో అంటే మన అప్లికేషన్ లో ఒక డమ్మీ మ్యాటర్ రాద్దాం. సార్ డమ్మీ టెక్స్ట్ ఎలా వస్తుంది సార్ అంటే నేను ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా టైప్ చేయలేము కదా మనం. ఇలాగ మనం మ్యాటర్ అంతా టైప్ చేయలేకుండా కొంత డమ్మీ మ్యాటర్ కావాలి అంటే ఎలా రాయాలి అంటే లోరెమ్ LOREM 12 అని రాశాను అనుకోండి, ఏమవుతుంది అంటే 12 వర్డ్స్ ఉన్నటువంటి ఒక డమ్మీ టెక్స్ట్ వస్తుంది. ఎన్ని వర్డ్స్ ఉన్నటువంటి డమ్మీ టెక్స్ట్? 12 వర్డ్స్. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 9 10 11 12. అంటే ఎందుకు సార్ ఈ డమ్మీ టెక్స్ట్ అంటే మనం ప్రజెంట్ మ్యాటర్ అంతా టైప్ చేసి మనం చూడలేము కదా. అంటే మనం ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉన్నాం, అంటే మనం డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాం. ప్రజెంట్ మన పేజ్ ఎలా వర్క్ అవుతుందో కొంత డమ్మీ మ్యాటర్ ప్లేస్ చేయాలి అంటే ఎలా వస్తుందో ఆటోమేటిక్గా లోరెమ్ అని టైప్ చేసి మీకు ఎన్ని వర్డ్స్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 5 వర్డ్స్ కావాలనుకోండి, లోరెమ్ 5 అన్నాను అనుకోండి, 5 వర్డ్స్ ఉన్నటువంటి ఒక డమ్మీ టెక్స్ట్ వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఏం టైప్ చేశాను? లోరెమ్ 12. ఓకేనా, లోరెమ్ 12. ఓకే, 12 వర్డ్స్ ఉన్నటువంటి డమ్మీ టెక్స్ట్ వచ్చింది. ఒకసారి రన్ చేద్దామా, వచ్చిందో లేదో చూద్దామా? రైట్. ఎలా రన్ చేయాలి సార్ మన అవుట్పుట్ ని? ఇక్కడ కింద గో లైవ్ ఆప్షన్ ఉంది చూడండి, గో లైవ్ సర్వర్ ఉందా? ఈ గో లైవ్ సర్వర్ మీద క్లిక్ చేయండి. ఇలాగ మీకు లైవ్ సర్వర్ ఆన్ అవుతుంది. ఏ పోర్ట్ అడ్రస్ లో మన యొక్క సర్వర్ వర్క్ అవుతుందంట? 5500. అర్థమవుతుందా? ఈ పోర్ట్ అడ్రస్ లో మన సర్వర్ వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్రౌజర్ ఓపెన్ చేసి ఏమని టైప్ చేయాలి? లోకల్ హోస్ట్ :5500 అని టైప్ చేసి మన యొక్క ఫైల్ నేమ్ ఏమని ఇచ్చాము? program1.html. program1.html అంటే /program1.html అని టైప్ చేయగానే చూడండి మీకు అవుట్పుట్ కనిపించిందా లేదా? సార్ లోకల్ హోస్ట్ అంటే ఏంటి అంటే ఈ సర్వర్ ఎక్కడుంది? ఈ లైవ్ సర్వర్ అన్నది ఎక్కడ ఇన్స్టాల్ అయింది? మన లోకల్ సిస్టంలో, అంటే మన యొక్క సిస్టంలో. అర్థమైందా? మీరు ఈ ప్రోగ్రామ్ ఏ సిస్టంలో అయితే రన్ చేస్తున్నారో అదే లోకల్ సిస్టంలో ఈ సర్వర్ కూడా ఇన్స్టాల్ అయింది కాబట్టి మరి ఏమని మెన్షన్ చేయాలమ్మా? లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ 5500 కాలన్ ఇచ్చి ఏం టైప్ చేయాలి? పోర్ట్ నెంబర్ టైప్ చేయాలి. స్లాష్ అని చెప్పి మీ ప్రోగ్రామ్ నేమ్ టైప్ చేయాలి. ఇక్కడ దాకా అందరికీ అర్థమైందా? అవుట్పుట్ అందరికీ డిస్ప్లే అయిందా? రైట్. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకోండి, ఎలా రాయాలి చూడండి. బ్యాక్గ్రౌండ్ కలర్
ఇక్కడ బాడీ సెక్షన్లో మనం ఏం రాద్దాము, బీజీ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ బీజీ కలర్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఎల్లో అని రాశాను అనుకోండి. ఏమని రాశాను? ఎల్లో అని రాసి ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు రన్ చేయండి. ఎల్లో బ్యాక్గ్రౌండ్ వచ్చిందా లేదా? ఓకేనా? డూ యూ గాట్ ఎల్లో బ్యాక్గ్రౌండ్? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ అని రాశాను అనుకోండి. ఇప్పుడు రన్ చేయండి. రెడ్ బ్యాక్గ్రౌండ్ వచ్చిందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ అని రాశాను అనుకోండి. గ్రీన్ బ్యాక్గ్రౌండ్ వచ్చిందా లేదా? సేవ్ చేయండి. ఇప్పుడు రన్ చేయండి. మీకు అవుట్పుట్ కనిపించాలంటే కంపల్సరీ మీరు ప్రోగ్రామ్ టైప్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. సేవ్ అంటే Ctrl+S. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో రాశాను అంటే మీ ఫైల్ నేమ్ పక్కన ఇలా బ్లాక్ స్పాట్ కనిపిస్తుంది అనుకోండి, బ్లాక్ డాట్ కనిపిస్తుంది అనుకోండి, దాని మీనింగ్ ఏంటి అంటే మీ ఫైల్ సేవ్ అవ్వలేదు అని అర్థం. ఓకేనా? మీరు అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఫైల్లోకి వచ్చి సేవ్ మీద క్లిక్ చేసినా సరిపోతుంది, లేకపోతే షార్ట్ కట్ ఏంటి? Ctrl+S. ఓకేనా? సో ఇప్పుడు Ctrl+S మీద క్లిక్ చేస్తే మన ప్రోగ్రామ్ సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి బ్లాక్ డాట్ రిమూవ్ అయిపోయింది అంటే మన ఫైల్ సేవ్ అయింది అని అర్థం. ఇప్పుడు పేజ్ ఓపెన్ చేయండి. ఎల్లో బ్యాక్గ్రౌండ్ కనిపించిందా లేదా? అంటే ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామమ్మా? బాడీ సెక్షన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. బాడీ సెక్షన్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? బీజీ కలర్. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? బీజీ కలర్. బీజీ మీన్స్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలిమెంట్ ఏం చేస్తుంది? ఇట్ విల్ సెట్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ద పేజ్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం ఏ రకంగా డిఫైన్ చేయొచ్చు? ఫస్ట్ వన్ ఈజ్ కలర్ నేమ్. కలర్ నేమ్ అంటే డైరెక్ట్గా మీరు కలర్ నేమ్ ఇవ్వచ్చు. రెడ్ కానీ, గ్రీన్ కానీ, బ్లూ కానీ, గ్రీన్ కానీ, ఎల్లో కానీ మీ ఇష్టం. నెక్స్ట్ వన్ ఈజ్ కాంటెక్స్చువల్ నేమ్. అంటే ఆ కాంటెక్స్ట్కి సరిపడ్డ నేమ్ కూడా మనం ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేంజర్ అని ఇచ్చాను అనుకోండి. డేంజర్ అని ఇస్తే అప్పుడు కలర్ ఎలా వస్తుందో తెలుసా? చూడండి ఒకసారి. ఇది డేంజర్ కలర్. అంటే కాంటెక్స్చువల్ నేమ్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ప్రకారం, ఆ కాంటెక్స్ట్ ప్రకారం మీరు నేమ్ యూజ్ చేయొచ్చు. కాంటెక్స్ట్ నేమ్ కూడా మీకు ఎలా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వార్నింగ్ అని ఇచ్చాను అనుకోండి. వార్నింగ్ డైరెక్ట్గా మీరు వార్నింగ్ అని ఇవ్వచ్చు. కలర్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వార్నింగ్ అని ఇస్తే దిస్ ఇస్ ద వార్నింగ్ కలర్. ఓకేనా అందరికీను? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైమరీ అని ఇచ్చారనుకోండి. కాంటెక్స్చువల్ నేమ్ అంటే అది ప్రైమరీ అని ఇచ్చారనుకోండి. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ద ప్రైమరీ కలర్. అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతుందా? రైట్. అంటే ఇప్పటిదాకా మనం ఏం చూసాము? బాడీ సెక్షన్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ఎలిమెంట్కి మనం 2 టైప్స్గా కలర్ మెన్షన్ చేయడం చూసాం. ఒకటి కలర్ నేమ్, సెకండ్ వన్ ఈజ్ కాంటెక్స్చువల్ నేమ్. రేపటి క్లాస్లో హెక్సాడెసిమల్ కోడ్ ఉపయోగించి ఎలా రాయాలో చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము? బాడీ సెక్షన్ గురించి చూస్తున్నాము. దాంట్లో బీజీ కలర్ ఎలిమెంట్ గురించి నేర్చుకుంటున్నాం. ఓకేనా? బీజీ కలర్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ కలర్. అమ్మా అన్నీ అందరికీ అర్థమవుతున్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అన్నీ అందరికీ అర్థమవుతున్నాయా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే అడగండి అమ్మ. ఓకేనా? రైట్. శ్రీలక్ష్మి, శ్రీవిద్య, వెంకటేష్, దివ్య, ప్రిసిల్లా, ఓకేనమ్మా? సరస్వతి, ఏ డౌట్ ఉన్నా అడగండి. భరత్, గోపి, వైష్ణవి, ఓకే రైట్. భరత్, గోపి, వైష్ణవి, కృష్ణ, లీలాకృష్ణ, లోకేష్, మహేష్, మణికంఠ, మణి, ప్రసన్న, ఓకేనా? సోమశేఖర్, ప్రజిత్, ప్రణతి, మౌనిక, రాజు, అర్థమవుతున్నాయమ్మా? శివ, సౌజన్య, శ్రావణి, తేజేష్, తేజస్వి, వీరారెడ్డి, స్వామినాయుడు, ఏడుకొండలు. ఏ రోజు కూడా క్లాస్ మానకండి. ఒకవేళ క్లాస్ కనుక మానితే మీకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చి క్లాస్ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే నాకు చెప్పండి, నేను మీకు రికార్డింగ్ క్లాస్ పంపిస్తాను. ఓకే. మణికంఠ, స్టైల్ స్క్రిప్ట్ స్పెషల్గా మనం సిఎస్ఎస్లోను, స్క్రిప్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ గురించి మనం ఒక్కొక్క దాని గురించి 1 మంత్ నేర్చుకుంటాం. అది నేను అందుకే స్క్రిప్ట్ స్టైల్ ఇంకా చెప్పలేదు. అది స్పెషల్గా సిఎస్ఎస్ కోడ్ రాయడానికి, స్క్రిప్ట్ వచ్చేసి స్పెషల్గా జావా స్క్రిప్ట్ కోడ్ రాయడానికి. సిఎస్ఎస్ మనకి స్పెషల్గా ఒక మాడ్యూలే ఉంది. దానికోసం 1 మంత్ నేర్చుకుంటాం.
జావా స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్ మాడ్యూల్. దాని గురించి మనం స్పెషల్గా నేర్చుకుంటాం కాబట్టి అవి నేను చెప్పలేదు. ఓకేనా మణికంఠ? రైట్. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, అవి కూడా చెప్తాను ప్రజిత్. ఎవ్రీథింగ్ వీ కెన్ సీ. ఓకే. యూఐ కోడ్ ఉపయోగించకుండా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయమ్మా టీనర్స్. చాలా అంటే ఒక ప్లాట్ఫామ్ అని చెప్పలేము, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కానీ విఎస్ కోడ్ ఎందుకు మనకి పాపులర్ అంటే, రేపు మనం డిప్లాయ్మెంట్ చేస్తాం. రియాక్ట్ అంటే డిప్లాయ్మెంట్ సర్వర్స్ అన్నీ కూడా మనకి విజువల్ స్టూడియో కోడ్ సాఫ్ట్వేర్తో ఈజీగా ఇంటిగ్రేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, రేపు మనం గిట్ హబ్లో డిప్లాయ్మెంట్ చేస్తాం. గిట్ హబ్తో ఇంటిగ్రేట్ అవ్వడానికి విఎస్ కోడ్లో మనకి స్పెషల్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. ఆ ఎక్స్టెన్షన్స్ ఇన్స్టాల్ చేసుకుని మన కోడ్ని గిట్ హబ్లో డిప్లాయ్మెంట్ చేస్తాం. ఓకేనా? అలాగే మనం ఫైర్ బేస్లో కూడా మన ప్రాజెక్ట్ని డిప్లాయ్మెంట్ చేస్తాం. ఫైర్ బేస్లో ఈ ఫైర్ బేస్ సంబంధించిన ఎక్స్టెన్షన్స్ మనకి విజువల్ స్టూడియో కోడ్లోనే అవైలబుల్ అవుతాయి. సో మీకు ఎన్ని యాప్స్ అయితే మీ మొబైల్ ఫోన్లో ఉంటాయో, అలాగే మనం HTML UI కోడ్ రాయడానికి చాలా ఎక్స్టెన్షన్స్, చాలా సాఫ్ట్వేర్స్, చాలా యాప్స్ ఉంటాయి. కానీ అన్నిట్లోనూ పాపులర్ ఏంటి అంటే విజువల్ స్టూడియో కోడ్. ఓకేనా? రైట్. కాబట్టి వీ విల్ యూజ్ ద విజువల్ స్టూడియో కోడ్ సాఫ్ట్వేర్. ఇంకా అమ్మా, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టీనర్స్ అర్థమైందా అమ్మా? రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. వీ విల్ మీట్ టుమారో. గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే. మెటా అంటే రిఫ్రెష్ స్క్రీన్ నేను ఎస్టర్డే చెప్పేశాను కాబట్టి ఇప్పుడు చెప్పలేదు మనకంట. రిఫ్రెష్ స్క్రీన్ గురించి ఎస్టర్డే చెప్పాను కాబట్టి రిఫ్రెష్ స్క్రీన్ కూడా వన్ ఆఫ్ ద ఎట్రిబ్యూట్. ఓకేనా? నిన్న అది చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఈనాటి క్లాస్లో రిఫ్రెష్ స్క్రీన్ కూడా యూజ్ చేయొచ్చు. నిన్న చెప్పడమే కాదు, మీకు ప్రాక్టికల్గా కూడా చూపించాను కదా. చూపించానా మనకంట? చూడండి, మెటాలో మనం రిఫ్రెష్ కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంక మళ్ళీ చెప్పలేదు, నేను చెప్పాను కదా అని చెప్పి. ఇప్పుడు చూడండి, మెటా HTTP ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రెష్. ఓకేనా? కంటెంట్ అంటే ప్రతి అప్లికేషన్కి రిఫ్రెష్ అవసరం ఉండదు. ఇప్పుడు నేను చెప్పాను, ఏదైనా ఒక క్రికెట్ స్కోర్ బోర్డు కానీ, ఒక స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్ కానీ, అలాంటి వాటికే రిఫ్రెష్ ఇంపార్టెంట్. కానీ ప్రతి వెబ్ పేజ్కి వ్యూ పోర్ట్ కంపల్సరీ మ్యాండేటరీ ఉండాలి. ప్రతి వెబ్ పేజ్కి, ప్రతి అప్లికేషన్కి UTF-8 మ్యాండేటరీ ఉండాలి. ఈ HTTP ఈక్వలెంట్ రిఫ్రెష్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేద్దామా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్, మనం లైవ్ సర్వర్ మీద క్లిక్ చేసామా? ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? లోకల్ హోస్ట్ ఎలా రన్ చేయాలమ్మా? లోకల్ హోస్ట్ 5500 program1.html. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, మీరు ఈ పైన ఉన్నటువంటి ఈ రిఫ్రెష్ బటన్ చూడండి, ప్రతి 3 సెకండ్స్కి రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. చూడండి, రిఫ్రెష్ బటన్ ప్రతి 3 సెకండ్స్కి రిఫ్రెష్ అవుతుందా లేదా? చూడండి. ఓకేనా? యాక్టివేట్ అవుతుందా ప్రతి 3 సెకండ్స్కి? రిఫ్రెష్ బటన్ చెక్ చేయండి. ఓకేనా? రైట్. అంటే అది మ్యాండేటరీ కాదు. కొన్ని క్రికెట్ స్కోర్ బోర్డ్ అప్లికేషన్స్కి, లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్కి ఇది కూడా వన్ ఆఫ్ ద కోడ్ మనం రాస్తాం. ఓకేనా? ఈ మెటాలో. ఈజ్ ఇట్ క్లియర్? రైట్ మణికంఠ. ఓకే, అది చెప్తానమ్మా టీనర్స్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే. We will meet tomorrow. Good night.